ఎస్ఆర్హెచ్ టీం తెలంగాణకు షాక్ ఇవ్వనుందా? తన పేరులోని హైదరాబాద్ను తొలగించి ఏపీకి వెళ్లిపోనుందా? తెలంగాణకు గుడ్ బై చెప్పేసి వైజాగ్ను హోమ్ టౌన్ గా చేసుకోనుందా? ఎస్ఆర్హెచ్ వర్సెస్ హెచ్సీఏగా సాగుతున్న టికెట్స్ వార్ ఏ మలుపు తీసుకోనుంది? ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో తలదూర్చే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఏకంగా ఎస్ఆర్హెచ్కే పొగబెడుతోందా? ఐపీఎల్లో మాకు ఓ టీం ఉందని హైదరాబాదీలు గర్వంగా చెప్పుకుంటారు. 2012లో కొన్ని కారణాల వల్ల డెక్కన్ చార్జర్స్ టీం రద్దయ్యాక ఎస్ఆర్హెచ్ రూపంలో క్రికెట్ లవర్స్కు మరో జట్టు వచ్చి చేరింది. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్. అయితే తాజాగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ చేస్తున్న పనులు ఎస్ఆర్హెచ్కు విసుగు తెప్పిస్తున్నాయి. ముందు నుంచి అన్నిట్లో వేలుపెట్టి రచ్చ చేయడం హెచ్సీఏకు అలవాటే. ఇప్పుడు టికెట్ల విషయంలో పెద్ద గొడవ చేస్తోంది హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్. ప్రతి మ్యాచ్లో అడిగినన్ని టికెట్లు తమకు ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది. దీంతో ఎస్ఆర్హెచ్కు చిర్రెత్తుకొచ్చింది. ఇలాంటి పిచ్చి పనులు ఆపకపోతే హైదరాబాద్కు గుడ్ బై చెప్పేస్తామని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది ఆ టీం మేనేజ్మెంట్. ఈ మేరకు ఎస్ఆర్హెచ్ జనరల్ మేనేజర్ శ్రీనాథ్ పంపిన ఈమెయిల్స్ పెను ప్రకంపనలే సృష్టిస్తున్నాయి. వాస్తవానికి ఈ వివాదం సీజన్ ప్రారంభం నుంచే మొదలైంది. ఉప్పల్ స్టేడియం ఆధునికీకరణ విషయంలో మొదలైన విభేదాలు ఇప్పుడు టికెట్ల ఇష్యూతో మరింత ముదిరాయి. ప్రతి మ్యాచ్కు హెచ్సీఏకు 3,900 టికెట్లను కాంప్లిమెంటరీ పాస్లుగా ఇస్తోంది సన్ రైజర్స్. అయితే వీటికి అదనంగా మరో 3,900 టికెట్లు తనకు అందుబాటులో ఉంచాలని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్ రావు ఈమెయిల్ పంపాడట. ఇందుకు ఎస్ఆర్హెచ్ ససేమిరా అనడంతో ఆ సిబ్బందిని వేధిస్తున్నారని చెబుతున్నారు. మొన్నటి మ్యాచ్లో ఏకంగా లక్నో టీం యజమాని గోయంకాకు కేటాయించిన బ్లాక్కే లాక్ వేయించాడట జగన్మోహన్ రావు. అదనంగా 20 పాసులు ఇస్తేనే ఆ బ్లాక్ను ఓపెన్ చేస్తానని చెప్పాడట. ఇవన్నీ చూసిన ఎస్ఆర్హెచ్ యాజమాన్యానికి హెచ్సీఏ అంటే ఉన్న గౌరవం కూడా పోయింది. అసలు తమ జట్టు ఇక్కడ మ్యాచ్లు ఆడటం హెచ్సీఏకు ఇష్టముందా లేదా అనే డౌట్ వచ్చింది వారికి. ఇవన్నీ సెట్ చేయకపోతే హైదరాబాద్ను వదిలేస్తామని తేల్చి చెప్పింది. మరో రాష్ట్రాన్ని ఎంచుకుంటామని కూడా ఎస్ఆర్హెచ్ స్పష్టం చేసింది. ఈ ప్రకటనతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఏపీకి ఓ ఐపీఎల్ జట్టంటూ లేకపోవడంతో ఈ పరిణామాలను తమకు అనుకూలంగా మలుచుకోవాలని ఆంధ్ర క్రికెట్ సంఘం స్కెచ్ వేసింది. వెంటనే ఎస్ఆర్హెచ్ కు ఆహ్వానం పలికింది. మీరు వస్తానంటే వైజాగ్ స్టేడియాన్ని తక్కువ అద్దెకే ఇచ్చేస్తామని ప్రామిస్ చేసింది. ఎలాంటి కండిషన్లకైనా ఓకే అనేసింది. ఏపీ బ్రాండ్ను తిరిగి నిలబెట్టాలని భావిస్తున్న సీఎం చంద్రబాబు ఈ వ్యవహారాన్ని నిశితంగా గమనిస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. హెచ్సీఏ మొండి వైఖరి వీడకపోతే ఎస్ఆర్హెచ్ అన్నంత పని చేసినా చేస్తుంది. ఎందుకంటే ఆ టీం ఓనర్ కావ్యమారన్ ఎక్కడా తగ్గరు. ఇది తెలిసిన ఆంధ్ర క్రికెట్ సంఘం ఎస్ఆర్హెచ్ రిప్లై కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నట్టు సమాచారం. ఒకవేళ ఎస్ఆర్హెచ్ హైదరాబాద్ కు గుడ్ బై చెబితే తెలంగాణ వారికి బ్యాడ్ న్యూస్. ఏపీకి వెళ్తే మాత్రం వైజాగ్ ప్రేక్షకులకు పండగే. ఒక్క వైజాగ్ ఏమిటి, టోటల్ ఆంధ్రప్రదేశ్ క్రికెట్ ఫ్యాన్స్ కు ఇది శుభవార్తే. చూడాలి మరి ఈ టికెట్ గేమ్ ఎక్కడ ఆగుతుందో. ఇక మా కంటెంట్ మీకు నచ్చినట్టయితే ఆర్టాక్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాన్ని మాకు తెలియజేయండి.